నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు అందరికీ పరిచయం ఉన్న కథ తెలుసుకుందాం. అదేంటంటే గజేంద్ర మోక్షం. కానీ చాలా వివరంగా తెలుపబోతున్నాను. మోక్షం ప్రసాదించే గజేంద్ర మోక్షం ఒక్కసారి వింటే చాలు. పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం గాథ వివరించి ఉంది. అయితే శుక్ర మహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడడం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు చెప్పగా అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు. మరి గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు క్షీరసాగర మధ్యలో త్రికూట పర్వతం ఉండేది. ఆ పర్వతానికి 3 శిఖరాలుండగా ఒక శిఖరం బంగారంతో, ఒక శిఖరం వెండితో, ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. అయితే ఇందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి. ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి. ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటకి రాగా గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా తొండంలోని నీటిలో ఉన్న చేపలు అన్నీ వెళ్ళి మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి, ముసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి. ఈ విధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండడం చూసిన ఒక పెద్ద ముసలి గజరాజు కాలుని గట్టిగా పట్టుకొని నీటిలోకి లాగుతుండగా ముసలి నుండి తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆ స్థితిలో అతడు పూర్వం చేసిన పుణ్యం, పూజ గుర్తుకు వచ్చినవి. అప్పుడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కనుక స్తోత్రం చేసింది. నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు. నా తప్పులన్నీ క్షమించమంటూ శరణాగతి చేస్తూ వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మరచిపోయి రావాలని ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు శంకు చక్ర గద లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రార్థించని గజరాజు ఒక్కసారి ప్రార్థించగానే స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరింది. లక్ష్మీదేవి వెనుక గరుత్మంతుడు, శంకు చక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి. తర్వాత ఏమైందో పార్ట్ 2లో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.